నువ్వు జగన్మోహన్ రెడ్డి బాబుని అడ్డం పెట్టుకుని అవినీతి సొమ్ము తిని 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 బాగా బలిసిపోయి కొవ్వబట్టు కొట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఏ విధంగా ఈ రోజు జోగి రమేష్ చూశాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏమో నడిపిస్తే ఈ రోజు మాట్లాడేవాళ్ళు కదా వీళ్ళు. అక్కడ సిఫ్ట్ నివేదికలో చక్కగా వివరణ ఇచ్చారు. అవినీతి జరిగింది, దీంట్లో కల్తీ ఉంది, 10% కంటే కొవ్వు, పంది కొవ్వు కానీ ఇతర కొవ్వులు కానీ ఉంటేనే మాకును దాంట్లో తెలుస్తుంది, 10% కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేమని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. మా వాళ్ళకి బీపీలు రావా, షుగర్లు లేవా, బీపీలు రావా అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడాడు. నమస్తే అండి. ఏంటి రోజున అసలు పొలిటికల్ రాజకీయం జరుగుతూ ఉంది. అసలు ఎలా ఉంది ఈ రోజున పరిస్థితులను బట్టి? ఒక పక్కన అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు కానీ, ఇటు పక్కన జోగి రమేష్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు అందరికీ నమస్కారం అండి. గత 2 రోజులుగా నిన్న ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో, వాతావరణం ఎలా ఉందో. ఈ అంబటి రాంబాబు గారు మరి గత నోటిదోల మనందరికీ తెలుసు ఏ విధంగా మాట్లాడేవాడో. అసెంబ్లీలో ఏ విధంగా భువనేశ్వర్ గారు అవమానించారో, చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో మనందరికీ తెలుసు. దానికి ఫలితంగా ఈరోజు మరి ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికాడ కూర్చోబెట్టారు అందరినీ కూడా. కానీ వీళ్ళకి ఇంకా సిగ్గులేదు. అలా అంబటి రాంబాబు గారు చూస్తూ ఉన్నాం మనం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నేను పడాలి, నేను ఒక సానుభూతి, మరి ప్రజల దగ్గర నుంచి సానుభూతి మనం తీసుకోవాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి, ప్రజల దగ్గర నుంచి సానుభూతి పొందాలి. మనం ఈ తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా మనం ఈరోజు నిన్న అంబటి రాంబాబు గారు మనం ఏ విధంగా మాట్లాడారో అది చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేటు. మనం ఒక ముఖ్యమంత్రి మరి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పరిరక్షిస్తుంటే ఒక ముఖ్యమంత్రి ప్రజలందరినీ కూడా ఇవాళ పాలిస్తున్న ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా మాట్లాడాలో వాళ్ళ నాయకుడు నేర్పించాల. వాళ్ళకి సంస్కారం నేర్పించకుండా ఈరోజు మరి ఆ విధంగా మాట్లాడి ముఖ్యమంత్రిని, వాళ్ళ నాన్నగారిని, తల్లిని కూడా ఆ రోజు భువనేశ్వర్ గారిని తిట్టారు, చంద్రబాబు నాయుడు తిట్టారు, ఓర్చుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ ఈరోజు తల్లిని తండ్రిని కూడా తిట్టేటప్పటికి ఎవరికైనా కోపం వస్తుంది కదండి. అలాగే ఈరోజు అంబటి రాంబాబు గారి నోటి దోల వల్ల ఈరోజు ఇంత అంటే ఇది తప్పని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి ఇదంతా కూడా. వాళ్ళు ఇళ్ల మీద దాడి చేసి, వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి ఆ రోజు విజయవాడలో ఏ విధంగా మనం చూసాం. చాలా కార్యకర్తల మీద జైల్లో పెట్టడం, మాట్లాడే హక్కు కూడా లేకుండా చేసి జైలుకి పరిమితం చేసి ఇళ్ల నుంచి బయటికి రాకోకుండా ఈరోజు గొంతు ఇచ్చుకుంటారేంటి? ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అంబటి రాంబాబు కానీ ఈ నాయకులందరూ కూడా తప్పు, ఆ రోజు తప్పని ఒక్క నాయకుడు అని చెప్పారా? ఒక్క ముఖ్యమంత్రి కూడా మాట్లాడారా ఇది తప్పు అని చెప్పి? మా వాళ్ళకి బీపీలు రావా, షుగర్లు లేవా, బీపీలు రావా అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఈరోజు అందరికీ ఉంటాయి కదా షుగర్లు, బీపీలు ఉంటాయి కదా. బీపీ వచ్చింది, మరి బీపీ తెప్పించే విధంగా మీరు చేశారు. ఆ సంస్కృతి మీ దగ్గర నుంచే. ఈరోజు అది తప్పని చెబుతాను నేనైతే. అది తప్పే వాస్తవంగా. ఇళ్ల మీదకి వెళ్ళి అంటే వాళ్ళ ఇగో ఎలా ఉందంటే ఆ రోజుని తిట్టారు. ఈరోజు మా నాయకుడిని, వాడు ముఖ్యమంత్రిగా ఉన్న అసలు మేము దేవుడిగా పూజించుకున్న నాయకుడిని ఈరోజు ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు అవమానించే విధంగా మాట్లాడతారని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేసే విధం ఎవరి దగ్గర లేదండి. కంట్రోల్ చేయలేకపోయారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, అనిత గారు ఉన్నారు. ఆయన ఏ ప్రభుత్వం అయినా చక్కగా వాళ్ళ హోమ్ మినిస్టర్ బాధ్యతను ఒక మహిళగా చక్కగా నెరవేరుస్తూ ఉంది. ఆ రోజు పోలీసులను పెట్టి ఇంటికాడ వాళ్ళు మరి వాళ్ళ రక్షణ కల్పించి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, ఒక దెబ్బ కూడా పడనివ్వకోకుండా. ఎంతమందిని పోలీసులు వాళ్ళు ఆపారు. రాత్రి మనందరం చూసాం టీవీల ద్వారా. ఇదంతా కూడా వీళ్ళ సంస్కృతేనండి. అది ఎవరైనా తప్పు అంటాం మనం. ఏంటంటే వాళ్ళ చట్టాన్ని ఎవరో చేతిలో తీసుకోకూడదు, ఎవరి చట్టం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడండి? నిన్న ఆయన పేరేంటి, లడ్డు సిఫ్ట్ నివేదిక వచ్చింది. ఈ నివేదిక వచ్చింది, వాళ్ళు ఏం చెప్పారు? అక్కడ సిఫ్ట్ నివేదికలో చక్కగా వివరణ ఇచ్చారు. అవినీతి జరిగింది, దీంట్లో కల్తీ ఉంది, 10% కంటే కొవ్వు, పంది కొవ్వు కానీ ఇతర కొవ్వులు కానీ ఉంటేనే మాకును దాంట్లో తెలుస్తుంది, 10% కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేమని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. వీళ్ళు తొందరపడిపోయి ఈరోజు దాంట్లో అవినీతి జరగలేదని గుళ్ళ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటారేంటి? గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఒక కాపాడడానికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తో మనందరికీ తెలుసు. ఆ రోజు యాక్సిడెంట్లో కాపాడిన చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి అని నమ్మే వ్యక్తి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు లడ్డు వివాదం తీసుకొస్తారా? అది గ్రహించొద్దు. ప్రజలందరికీ తెలుసండి. వీళ్ళు అనంత మాత్రాన తప్పైపోదు. ఆయన అవినీతిని బయట పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రాగానే బయట పెట్టారు. వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ ప్రభుత్వం రాగానే మమ్మల్ని అవినీతి అంతా బయటకు తెస్తుందని చెప్పి తట్టుకోలేక అంబటి రాంబాబు అరెస్ట్ చేసిన తరుణంలో వైసీపీ నాయకులు అందరూ కూడా రోడ్ల మీద మాట్లాడి దిగిపోయి అసలు ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఈ రోజున ప్రభుత్వం పనితీరు ఏముంది, అసలు ప్రభుత్వం విమర్శిస్తే తీసుకెళ్లి అన్యాయంగా అరెస్టులు చేస్తారు, ఇదే మీరు చేసేది, అసలు ప్రభుత్వం విమర్శిస్తే దేనికింత భయపడిపోతారు, మీరు చేసే తప్పులు మొత్తం బయటపడతారా అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, ఇప్పుడు
ఏ ప్రభుత్వం అప్పుడు ఆ రోజు వైసీపీ నాయకులందరూ ఏమైపోయారండి? చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు ఏమైపోయారో, బుర్రేశ్వర్ గారు తిట్టినప్పుడు ఏమైపోయారో, ఇతర నాయకులందరూ మేము ఏదన్నా ఖండనిచ్చి మేము తప్పు ఇది చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద రాగానే మరి అరెస్టులు చేసేసి ఇంటికే పరిమితం, జైలుకే పరిమితం చేశారు. అప్పుడు తప్పని ఒక్క నాయకుడు చెప్పలేదే. ఈరోజు మరి నీ నోటి దోల ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏమో నడిపిస్తే ఈరోజు మాట్లాడేవాళ్ళు కాదు. వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు మనం తప్పు చేయకూడదు లోకేష్ గారు అని చెప్పి శాంతంగానే పరిపాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాజధాని విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చుకుంటూ ఏ విధంగా వెళ్ళాలో పోతుంటే ఈరోజు మనం ప్రజల దృష్టిలో పడాలి. ఏం లేదండి, సానుభూతి పొందాలి. మళ్ళీ ఈయన్ని జగన్మోహన్ రెడ్డిని ఎలా తీసుకురావాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేశారు. ఇది ప్లాన్ ప్రకారమే చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీని కార్యకర్తలు రెచ్చగొట్టి ఈ విధంగా ఆయన నిన్న టీవీల ద్వారా ఫేమస్ అయ్యాడండి. అదే చెప్పుకోవచ్చు. జోగి రమేష్ చూద్దాం. జోగి రమేష్ ఏమన్నాడండి? ప్రెస్ మీట్ పెట్టి గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి నేను అవినీతిలో లేను, బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిందంగానే తీర్పు ఏం రాలేదుగా. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని తీర్పు ఏం రాలేదు కదా. రానప్పుడు నీ నోడుతోలేంటి? ఆయన జోగి రమేష్ ఏమంటాడు? కొవ్వు లోకేష్ గారికి కొవ్వు తగ్గించుకోవాలి, షిఫ్ట్ దొబ్బిందా? నీకే నువ్వు జగన్మోహన్ రెడ్డి బాబుని అడ్డం పెట్టుకుని అవినీతి సొమ్ము తిని 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 బాగా బలిసిపోయి కొవ్వు పట్టు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళందరూ కొవ్వు పట్టింది. ఆ కొవ్వు కరిగించడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరి సొమ్ము తినలేదుగా కొవ్వు పెరగటానికి. లోకేష్ అవినీతి సొమ్ము ఏం తినలా, మీకు పట్టాలి కొవ్వు. మీరు బలిసిపోయి ఉన్నారు కొవ్వు పట్టి. ఆ కొవ్వు దించడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది చెప్పి గుర్తు పెట్టుకుని మాట్లాడాలి. మీరందరూ కూడా మీ నోటి దోల వల్ల ఈరోజు ఎవరు కూడా ఇండ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళు కానీ ఇంటి సామాన్లు కానీ ధ్వంసం చేయమని ఎవరు చెప్పరండి. అది సంస్కృతి సంప్రదాయం కాదు. అసలు ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు, కానీ ఈరోజు అలా చేసుకున్న నోటు దోలే వీళ్ళకి. జోగి రమేష్ కానీ ఈయన కానీ ఈరోజు ఇల్లు తగలబెట్టారంటే కార్యకర్తలు ఆపలేము. అంటే మేడం గతంలో కూడా ఎవరైతే టీడీపీ నాయకులు మాట్లాడారో, మేము మా నాయకులు మాకు కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళు ఏదైనా చేస్తారు 100% చేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మరి ఇదే తరుణంలో మరి టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు ఏదైతే అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ అన్నారో వాళ్ళని కూడా కార్యకర్తలు ఇలా చేశారనుకోవచ్చు. కానీ ఇప్పుడు అదేనండి, వాళ్ళకు అడుగుడు వచ్చేటప్పటికేమో మేము కార్యకర్తలు చంద్రబాబు నాయుడు చేయించాడు, లోకేష్ చేయించారని చెప్తున్నారు. అప్పుడేమో కార్యకర్తలు చేసాము, బీపీ వచ్చింది కార్యకర్తలకు అంటున్నాడు. వీళ్ళకి బీపీ రాదండి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏ పార్టీ అయినా న్యాయమే. ఏ పార్టీ అయినా న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఈరోజు అనిత గారు చక్కగా చేస్తున్నారు. పోలీసులు కూడా ఇవాళ ఏదైనా కానీ ఇవాళ ఎన్టీవీని నిన్న ఇష్టం వచ్చినట్టు దూషించారు. ఎన్టీవీ ఏం చేసిందండి? అక్కడ అన్ని గుప్తంగా ఏది జరిగినా, అటు జరిగినా ఇటు జరిగినా ఇది ఎలా పద్ధతులు కొట్టారు, ఇలా కొట్టారని చెప్పి కార్యకర్తలు కూడా చూపించిందా లేదా? నిన్న ఎన్టీ మీద నిందలేయటం, చంద్రబాబు నాయుడిని నిందలు వేయటం, లోకేష్ గారిని నిందలు వేయటం అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటివి ప్రోత్సహించరు. దీనికి కార్యకర్తలే బాధ్యత. కార్యకర్తల ఆవేశం కట్టలు తెంచుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఏ విధంగా ఈరోజు జోగి రమేష్ చూశాడు, అంబటి రాంబాబు గారు చూశారు. ఇదే విధంగా పోతే రేపొద్దున ఇంకా ఘోరంగా చూస్తారు. అంటే మేడం ఈ రోజున ఎవరైతే వైసీపీ నాయకులు ఇలా మాట్లాడటం, ఎందుకని ప్రభుత్వం వాళ్ళని చేయగలిగిన చర్యలు తీసుకోకపోవటం, ఎందుకంటే చేతకంతనం అనుకోవచ్చు. అంటే ప్రజలందరూ అనుకుంటారు ఏంటి ఇలా గతంలో చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు జగన్ ఇలా చేశాడు, మరి చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అలా చేయబోతుందని చెప్పి చంద్రబాబు చేతకంతనం అనుకోవచ్చు. ఇలాగేంటండి అసలు చంద్రబాబు నాయుడు చేతకంతనం అని ఎందుకంటామండి? చంద్రబాబు నాయుడు ఇలాంటి అవినీతి పరమైన రాజకీయం చేయడు, నీతి తక్కువ రాజకీయం చేయడు. ఈ రాజకీయాల కోసం ఆయన పాలన కోసమే అధికారం ఎక్కలేదు కదా. ఆయన ఏంటి గొడవలు పడడానికి ఎక్కాడా? వీళ్ళ మీద కక్షలు తీర్చుకోవడానికి ఎక్కాడా? ఆయన ఏం చెప్తున్నాడు? మనం అభివృద్ధి దృష్టిగా చూద్దాం, మన రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టాడు లోకేష్. అందరూ అడుగుతున్నారు రెడ్ బుక్ ఎప్పుడు చేస్తారని. కానీ ఆయన ఆ దృష్టిలో లేరు. ఈ రోజు విద్యా వ్యవస్థ మీద ఆయన ఎలా మనం డెవలప్ చేసుకోవాలి విద్యాపరంగా ఆయన చూస్తున్నాడు. ఈయన అభివృద్ధి రాజధాని ఈయన చూస్తున్నాడు. అలాంటి వ్యక్తుల్ని ఈ రోజు ఏంటంటే వాళ్ళకి బయటికి రావడానికి ఏమీ లేక ఈరోజు మాట్లాడి మన కార్యకర్తలు కూడా కొంచెం ఆవేశం తగ్గించుకుని మన నాయకుడు చెప్పేది కూడా మనం విని మనం ముందుకెళ్ళాలని చెప్పి నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఇది కొంచెం వింటారు, అది విని నిజం అనుకుంటారు. కొంతవరకు తెలియదు కదా. ఇలాంటి దాడులు చేసినప్పుడు ఆ రోజు మన మీద దాడులు చేశారు. ప్రజలేమంత పిచ్చోళ్ళేం కాదు. ఈ రోజు మాట్లాడి దూల మాటలు కూడా అందరూ విన్నారు. అది నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ప్రజలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చినా సరే వైసీపీ నాయకులు ఇంకా తగ్గ ఉండాలి. ప్రజలు ఎవరైనా ఓడిపోతే ప్రజల్లో ఉండాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. కానీ వైసీపీ నాయకులు అలా ఏం చేయకుండా ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడం అసలు ఎలా చూడొచ్చు? ఒక మహిళగా దాని గురించి ఏం చెప్తారు మీరు? ప్రజల్లో అధికారంలో
అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారం లేనప్పుడే ప్రజలు ఎక్కువ ఉంటామండి. మేము అధికారం ఇప్పుడు ఉన్నా లేకపోయినా అధికారం ప్రజల దృష్టిలో ఉండి ప్రతి సమస్య మేము ప్రజల ముందు తీసుకొచ్చి పోరాటాలు చేసాం 5 ఏళ్ళు. అలా చేయమనండి. అలా చేస్తే కానీ నాయకుడిని తిట్టడం, నాయకులు కొడుకుని తిట్టడం, తల్లిని తిట్టడం ఇదేమి రాజ్యాంగం అండి. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి పరిపాలించాడు. అలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాజ్యాంగ పరంగానే పోతాడు ఆయన. అదేవిధంగా ఈరోజు మాట్లాడే అవకాశం చంద్రబాబు నాయుడు చేతకాంతనం కాదండి, అది మంచితనం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంచితనం వల్ల ఈ రోజు అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి రోడ్డు మీద మాట్లాడారు. అలాంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు కాదు, తెలుగుదేశం వాళ్ళది కాదు. ఇది రెచ్చగొట్టి ఈ రోజు అలా చేశారండి. మన కార్యకర్తలు కూడా కొంచెం సహనం పాటించాలి. నిజంగా వాళ్ళు అన్నట్లుగా ఒకవేళ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంటే ఈ పాటికి ఎలా ఉండేది అంటారా మన రాష్ట్రంగానే వైసీపీ నాయకులు పనితీరు? అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా చేయాలనుకుంటే ఈ రోజు అందరూ జైల్లోనే ఉండేవాళ్ళు. అందరూ బయటకు వచ్చి అసలు ఈ రాంబాబు కానీ వీళ్ళందరూ జోగి రమేష్ మాట్లాడే అవకాశం ఉండేది కాదు కదా. చట్టపరంగా పోతున్నారు వాళ్ళు, చట్టపరంగా పోతున్నారు, వ్యవస్థను ఏ విధంగా రాజ్యాంగపరంగా పోతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. అదే వాళ్ళు చేసింది మనం చేస్తే అందుకని చేతకాంతనం అని వాళ్ళ ఇష్టం వచ్చేట్టు మనం మాట్లాడుకోవటమేనండి. ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలి ఏ విధంగా ఉందో. మీరు టీవీల ద్వారా చూస్తున్నారు, మంచి చెడు మనందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కూడా 11 సీట్లు కాదు నుంచి జగన్మోహన్ రెడ్డి సీట్ వచ్చినా గొప్పతనమే ఈసారి. పాదయాత్ర చేస్తా అంటున్నారు, మహిళలు మీరు సపోర్ట్ చేస్తారండి? మహిళలైనా పెద్దపేట గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. మరి మహిళగా మీరు సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు ఏమి చేశాడండి మహిళలు సపోర్ట్ చేయడానికి? మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, చేశాడా? పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇవన్నీ కూడా ఏమి కూడా ఒక్కటి కూడా సక్రమంగా చేయలే. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకి అన్ని గ్యాస్ సిలిండర్ చేశాడు, పెన్షన్ చేశాడు, హౌసింగ్ చేస్తున్నాడు, రైతులకు చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు ఇక చేయాల్సిందల్లా ఏంటండి? నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చాడు. ఇక చేయాల్సిందల్లా మహిళకి 30 సంవత్సరాలు నిండు మహిళకి నెలకు 1500 వేస్తానన్నాడు. అదొకటి చెయ్యాలి. ఇచ్చిన హామీలన్నీ సంవత్సరంన్నర అయింది ఇచ్చుకుంటా వచ్చాడు ఆయన. ఆయన చెయ్యిందేంటి, నువ్వు చేసిందేంటి గొప్ప? ఏంటంటే బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా కూడా ఏమంటే రాజకీయ పార్టీలు రాజకీయ కక్షలుగా చూసుకోవాలి. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దోషణలకు వెళ్ళకూడదు. అది మన చంద్రబాబు నాయుడుగా మా సంస్కృతి మాకు నేర్పాడు. అది వాళ్ళకి నేర్పలేదు ఆ నాయకుడు. అది ఇక్కడ తెలుస్తుంది.